మూడేళ్లలో 4 ముఖ్యమైన అభివృద్ధి పనులు పూర్తి చేయడం ఇది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. గడువులోగా రీజనల్ రింగ్ రోడ్, తుమ్మిడిహెట్టి బ్యారేజ్, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఈ 4 ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే 3 ఏండ్లలో పూర్తయ్యేలా 4 ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర సర్కార్. రీజనల్ రింగ్ రోడ్, తుమ్మిడిహట్టి బ్యారేజ్, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రతి వారం వాటి అప్డేట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖల సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పనులు ముందుకు సాగకపోతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటారని సీఎం హెచ్చరించినట్టు సమాచారం. 4 ముఖ్యమైన ప్రాజెక్టులపై అధికార యంత్రాంగం ఫోకస్ చేయాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డుల ఉత్తర భాగానికి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, పరిహారం చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలందాయి. దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత అధికారుల టీం చర్చలు జరుపుతోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించనున్న ఫ్యూచర్ సిటీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన పనులను పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ పరిపాలనా బిల్డింగ్కు ఇటీవల భూమి పూజ జరిగింది. ఈ డిసెంబర్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇక మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బాపుఘాట్ దగ్గర పనులు, రక్షణ శాఖ భూములను తీసుకోవడంపై ఫోకస్ పెట్టారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనుల్లో జాప్యాన్ని తొలగించి పర్యావరణ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్యారిస్ తరహాలో రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దేందుకు విదేశీ నిపుణుల సహాయాన్ని తీసుకోవాలని ఆలోచిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్, తుమ్మిడిహట్టి బ్యారేజ్, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.